హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. క్రింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే గృహ వినియోగ వ్యయము అని అర్థం. సో గృహరంగ వినియోగ వ్యయం, గృహరంగానికి సంబంధించి వినియోగ వ్యయం. సో ఎవరు చేస్తారు ఈ వ్యయం అని అంటే మనమే చేస్తాం. మనం వస్తు సేవలు అనుకుంటాం. మీరు మీ ఇంట్లో ఉంటారు, మేము మా ఇంట్లో ఉంటాం. నేను వస్తువులు అనుకుంటాను, కూరగాయలు కావచ్చు, ఏ కమాడిటీస్ అయినా సరే. సేవలు అని అంటే అది లైక్ క్లాసెస్, ఏమైనా కొత్త క్లాసెస్ కొనవచ్చు, లేదా స్కూల్ ఫీ కట్టడం కానీ పిల్లలకి, ఇలాంటివన్నీ సర్వీసెస్ అన్నమాట, సేవలను కొనడం. మరి వస్తు సేవల కొనుగోలుకు సంబంధించి గృహాలు ఎంత వ్యయం చేస్తున్నాయి అని చెప్పి సర్వే చేశారు. ఈ సర్వే వల్ల మనకు చాలా అంశాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో చూడండి, మనకు క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే నేరుగా ఈ వాల్యూస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ట్రెండ్స్ పైన, ధోరణుల పైన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి రెండు ఎంసీక్యూస్లో అడిగే పద్ధతి. అదే మనము గ్రూప్ 1 మెయిన్స్ రాసే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ డేటాను వినియోగించుకొని చక్కటి ఇంట్రొడక్షన్స్ కానీ, లేదా ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్కి వెళ్తున్నప్పుడు కనెక్టివిటీని కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఎట్లానో చూద్దాం. ద షేర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ఫుడ్ ఇన్ రూరల్ ఇండియా వాజ్ 46% అండ్ ఇన్ అర్బన్ ఇండియా 39%. అంటే గృహరంగానికి సంబంధించిన వ్యయం, ఆహార వ్యయం, ఫుడ్ ఎక్స్పెండిచర్ గ్రామీణ ప్రాంతాల్లో 46 రూపాయలు వెచ్చిస్తుంటే పట్టణ ప్రాంతాల్లో 39 రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు. రైట్. సో నేరుగా ఈ వాల్యూస్తో క్వశ్చన్ అడగవచ్చు, లేదా ట్రెండ్. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వ్యయం పట్టణాల కంటే ఎక్కువ, పట్టణాల కంటే గ్రామాల్లో ఎక్కువ, రెండిట్లో సమానం అట్లా అడుగుతారు. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నది. అండ్ రెండోది వచ్చేసి రూరల్ అండ్ అర్బన్ హౌస్ హోల్డ్ స్పెండ్ మోస్ట్ ఆన్ బెవరేజెస్, రిఫ్రెష్మెంట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. సో గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఈ బెవరేజెస్ అంటే టీ, కాఫీలు కానీ ఇలాంటి పానీయాలకు, రిఫ్రెష్మెంట్స్, రైట్, అంటే పెద్దగా పోషకాహారాలు ఉండవు బట్ తినడానికి ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్, లేదా కుర్కురే, చిప్స్, ఇవేంటంటే పోషక విలువలు ఎక్కువగా ఉండవు బట్ తింటారన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్, సో మనకు పికిల్స్ కానీ, లేదంటే టమాటా చిప్స్ కానీ, టమాటాలు పాడు కాకుండా తయారు చేసుకుంటారనమాట. ఆ విధంగా ప్రాసెస్డ్ ఫుడ్ పైన ఎక్కువగా మనకు వ్యయం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ద యావరేజ్ ఎస్టిమేటెడ్ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ 20 to 23 ఇస్ అబ్జర్వ్డ్. రైట్. అంటే ప్రతి నెల తలసరి వినియోగ వ్యయము అని అర్థం. ప్రతి నెల తలసరి వినియోగ వ్యయం మనకు గ్రామీణ ప్రాంతాల్లో 3773 ఉంటే పట్టణ ప్రాంతాల్లో 6459గా ఉన్నది. సుమారుగా ఇంత వ్యయం చేస్తున్నారనమాట. సో ఈ విధంగా మనకు వినియోగ వ్యయానికి సంబంధించి ఇది ఎక్కువగా మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ఉపయోగించుకోదగ్గ కంటెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల పూర్తి అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత, రైట్, ఈ జూన్ నెలలోనే కొత్త క్యాబినెట్ కొలువు తీరింది. క్యాబినెట్ తీసుకున్న తొలి నిర్ణయాలు, సో మ్యాక్సిమంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది, ఫైనాన్షియల్ సెక్టార్కి సంబంధించిన నిర్ణయాలే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఈ నిర్ణయాలపైన క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 ఖరీఫ్ క్రాప్స్కు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది తొలి క్యాబినెట్. సో అంటే ఎన్నికల తర్వాత 18వ లోక్సభ కొలువు తీరిన తర్వాత ఏర్పాటైన తొలి క్యాబినెట్ 14 ఖరీఫ్ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధరను పెంచింది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఆల్ వెదర్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఎట్ వర్ధ్వాన్, మహారాష్ట్రలో
76,000 కోట్ల రూపాయలతోటి, ఇది 76,000 రూపీస్ క్రోర్, ఇది 76,000 కోట్ల రూపాయలతోటి మహారాష్ట్రలోని వధ్వాన్ అనే ప్రాంతంలో ఒక కొత్త ఎయిర్పోర్ట్ను నిర్మించాలని చెప్పి కూడా నిర్ణయించింది. నెక్స్ట్ వచ్చేసి 2 ప్రాజెక్ట్స్ విల్ బి కమిషన్డ్ ఇన్ గుజరాత్ అండ్ తమిళనాడు. 2 రాష్ట్రాలు కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. 500 మెగావాట్ల సామర్థ్యం ఉండే 2 ప్రాజెక్టులను గుజరాత్లో ఒకటి, తమిళనాడులో ఒకటి ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ వచ్చేసి ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసి. సో వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించినారు. ఇందుకోసం 2,869 కోట్లు 2869 క్రోర్ అన్నమాట, ఇంత మొత్తం వ్యయం చేయాలని కూడా నిర్ణయించినారు. ఈ మొదటి నిర్ణయాలపైన ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతారు, మనకు 500 మెగావాట్ల కెపాసిటీలో ఏ 2 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు, అండ్ 76,000 కోట్లతో ఎక్కడ అన్ని రకాల వాతావరణాలను తట్టుకునే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో అట్లా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. క్యాబినెట్ అప్రూవ్డ్ నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. సో ఫోరెన్సిక్ అంటే మనకు నేర విచారణకు సంబంధించిన ఒక శాస్త్రం అన్నమాట. మరి ఈ పథకాన్ని మరింత ఆధునీకరించడం, వృద్ధి చేయనున్నారన్నమాట. అండర్ విచ్ ఆఫ్ క్యాంపస్ ఆఫ్ ద నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ అండ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ద కంట్రీ. సో దేశవ్యాప్తంగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మొదటి క్యాబినెట్ నిర్ణయించింది. సో ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకొని తీరాల్సిందే, తప్పదు. సో ఎందుకంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక మొదటిసారిగా జరగబోయే ఎగ్జామినేషన్స్ అన్నింటికి ఇది వర్తిస్తుంది. సో మరి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ సో ఇది క్యాబినెట్ నిర్ణయంతో సంబంధం లేదు. సో మరొకటి, క్యాబినెట్ తొలిసారిగా ఒక పథకాన్ని కూడా ప్రారంభించింది. అంటే క్యాబినెట్గా కాకుండా ప్రధానమంత్రి ప్రకటన చేశారు, అది సపరేట్గా నేను డిస్కస్ చేస్తాను. పైవన్నీ మాత్రం క్యాబినెట్ నిర్ణయాలు. నెక్స్ట్ ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని అర్థం. సో ద ఈ గవర్నెన్స్ సర్వీస్ ప్రొవైడర్ కామన్ సర్వీస్ సెంటర్. సో మీకు మామూలుగా చెప్తాను, కామన్ సర్వీసెస్ సెంటర్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది. సో రైతులు ఆధార్ కార్డులు కానీ లేదా వీళ్ళ పథకాలకు సంబంధించింది కానీ కిసాన్ క్రెడిట్ కానీ అన్ని కామన్ సర్వీస్ సెంటర్లో తీసుకుంటారు. అదేవిధంగా రైతులు రకరకాల బిల్స్ కూడా పే చేస్తారు. అయితే బ్యాంకు రుణం కావాలంటే బ్యాంకుకి వెళ్ళడం డాక్యుమెంటేషన్ కోసం, ఇట్లా క్రెడిట్ కార్డు కావాలంటే ఇంకొక బ్యాంకింగ్ వ్యవస్థలోకి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంకొకటి, రకరకాలుగా రైతులు వెళ్ళాల్సి వస్తుంది. మరి రైతులకు ఈ సమస్య అధిగమించడం కోసం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్నే కామన్ సర్వీసెస్ సెంటర్స్గా మార్చబోతున్నారు. అంటే రైతు అన్ని చోట్ల తిరగకుండా ఒకే దగ్గర అన్ని కార్యాలయాలు కేంద్రీకృతమై ఉంటాయి. అంటే పౌర సేవలు ఒకే దగ్గర అందిస్తున్నారు. దీన్ని మనం కేంద్రీకృతం చేస్తున్నారు అనంటే ఎస్, రైతుల ప్రయోజనం కోసమే కేంద్రీకృతం చేస్తున్నారు. సో మరి కామన్ సర్వీసెస్ సెంటర్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో రైతు ఉత్పత్తి వ్యవస్థల్లోనే కామన్ సర్వీసెస్ సెంటర్ని కూడా విలీనం చేయాలి అని చెప్పి మనకు ఒక అగ్రిమెంట్ అనేది కుదిరింది. సో దాదాపుగా 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ను కామన్ సర్వీసెస్ సెంటర్గా మార్చబోతున్నారు. సో అవి మనకు ఓకే రైతులకు సంబంధించినవి. మరి బ్యాంకింగ్ సెక్టార్గా మనం వస్తే ఆర్బీఐ. సో మనకు ఒక అవార్డు వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేసే సెంట్రల్ బ్యాంకింగ్ అనే వ్యవస్థ ఉంది. వీళ్ళు ప్రతి ఏడాది రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తారు. అంటే ఏం లేదు, ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో, రిస్క్ పొంచి ఉందో అక్కడ సమర్థంగా పనిచేసిన బ్యాంకింగ్ వ్యవస్థలకు ఇచ్చే అవార్డు. సో భారతదేశంలో కూడా కరోనా తగ్గడము, ఒకవైపు ద్రవ్యోల్బణము, మరోవైపు పేదలకు పెట్టుబడి సాయం, ఇవన్నీ లేని సందర్భాలలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అన్నమాట. అది దాదాపుగా చాలా కాలంగా మన దగ్గర ద్రవ్య విధానం రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదు మానిటరీ పాలసీలో. సో ఒకవైపు ద్రవ్యోల్బణం కట్టడి చేస్తూ, మరోవైపు రాష్ట్రాలకు కానీ కేంద్రానికి కానీ ప్రజలకు కానీ నగదులు అందుబాటులోకి తీసుకురావడం, ఇలా ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది ఆర్బీఐకి దక్కింది. రైట్. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్లో
రాదగ్గ అంశాన్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, అంటే ప్రాధాన్య రంగాలకు వడ్డీ. సో ఇక్కడ మీకు గన్ షాట్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒక బ్యాంకు 100 రూపాయల లోన్ ఇచ్చింది అని అంటే అందులో 40 రూపాయలు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి అయి ఉండాలి. ఆ 60 రూపాయలు ఎవరికైనా ఇచ్చుకో, ఈ 40 రూపాయలు మేము చెప్పిన రంగాల వాళ్ళకి ఇవ్వాలి అని. అందులో రైతులు ఉంటారు, ఎంఎస్ఎంఈలు ఉంటాయి, ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి ఉంటాయి. ఇట్లా సో అంటే సామాజిక బాధ్యతతో కూడుకున్నవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. రైట్, మరి అన్ని బ్యాంకులు ఈ కఠిన నిబంధనలు పాటించాలంటే ఎస్, అన్ని బ్యాంకులు పాటించాల్సిందే. మరి విదేశీ బ్యాంకులు కూడా పాటించాలంటే విదేశీ బ్యాంకులు 32% ఇస్తే సరిపోతుంది. రైట్, మరి అదే ఆర్ఆర్బీలు, రీజనల్ రూరల్ బ్యాంకులు అయితే అవి ఖచ్చితంగా 75% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్కే ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ 100 రూపాయలు 40 రూపాయలు ఇవ్వాలి కదా ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్కి. ఈ 40లో 108% ఖచ్చితంగా మనకు రైతులకు ఇవ్వాలి. మళ్ళీ ఆ రైతుల్లో చిన్న సన్నకారు రైతులు కూడా కొంత పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇవన్నీ ఆర్బీఐ పెట్టిన నిబంధన, అది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటారు. ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అమలు చేస్తున్న జిల్లాలకు సంబంధించి ర్యాంకింగ్ ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ ద ఫ్లో ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. ఓకే, సో మనకు వెయిటేజ్ ఇవ్వడం అనమాట, డిస్ట్రిక్ట్లను ప్రయారిటీ వైజ్గా ఇవ్వడము. అలా ఇవ్వడం ద్వారా ఎక్కడ తక్కువగా మనకు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సరిగ్గా అమలు కాని ప్రాంతం ఏది, ఎందుకు అమలు కావడం లేదు, ఇలా ర్యాంకింగ్ ఇవ్వడం ద్వారా పోటీతత్వాన్ని పెంచేటట్టు అవుతుంది. రెండవది ఏంటంటే ఏ జిల్లాలో వెనకబడిని చూసి ఆ జిల్లాలో ఎందుకని కారణం తెలుసుకొని మళ్ళీ వాటికి కూడా ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ కూడా ఆధునీకరిస్తారు. సో మరి ఇది 2024-25 నుంచి 2026-27 వరకు ఈ విధంగా క్లాసిఫై చేసి పరిశీలిస్తారనమాట. రైట్, అండ్ నెక్స్ట్ ఇప్పుడే చెప్పినాను ద్రవ్య విధానము. సో ద్రవ్య విధానము అనంటే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం బ్యాంకింగ్ వ్యవస్థ మార్కెట్లో ఎంత మేర నగదు అందుబాటులో ఉండాలో నిర్ణయిస్తుంది. రైట్, సో అందుకోసం చేసేదే ద్రవ్య విధాన ప్రకటన. మరి పాలసీ రెపో రేట్. రెపో రేట్ అంటే ఏ రేటుకైతే ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీకి ఇస్తుందో దాన్ని రెపో రేట్ అని అంటారు. అయితే ఇది షార్ట్ టర్మ్ లోన్ అనమాట, జనరల్గా 14 రోజులకు. రెపో అంటేనే రీపర్చేజ్ అని అర్థం. నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.75. ఓవర్ నైట్ అవసరమైతే, అత్యవసరమైందనుకోండి ఏదైనా బ్యాంకుకి ఆర్బీఐ నుంచి నగదు, సో అప్పుడు ఈ రేటు తోటి వడ్డీకి ఇస్తుంది. బ్యాంక్ రేట్, ఇది కూడా ఆర్బీఐ బ్యాంకులకు ఇస్తుంది, కాకపోతే దీర్ఘకాల రుణాలకు ఇచ్చే రేట్ అన్నమాట. నెక్స్ట్ రిజర్వ్ రెపో రేట్. ఏవైనా బ్యాంకు ఆర్బీఐ దగ్గర నగదును డిపాజిట్ చేసినప్పుడు దానికి వసూలు చేసే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ చెల్లిస్తుంది బ్యాంకులకు, అది 3.35% ఉంటుంది. ఇవన్నీ పైన ఇప్పటిదాకా చెప్పిన రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్, ఫిక్స్డ్ రిజర్వ్ రెపో రేట్, ఇవన్నీ కూడా మనకు పాలసీ రేట్స్ అంటారు, విధాన రేట్లు. తర్వాత వస్తున్న సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే నగదు నిల్వల నిష్పత్తి. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, అంటే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి. సిఆర్ఆర్ అంటే మనం 100 రూపాయలు ఏ బ్యాంకులో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఇండియన్ బ్యాంకులో మీరు 100 రూపాయలు కడితే అందులో ₹4.50 ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ బ్యాంకుకి ఏదైనా రిస్క్ వచ్చిందనంటే ఈ నగదుతోటి కొంచెం కాపాడుతుంది అన్నమాట. అదేవిధంగా ఎస్ఎల్ఆర్ అని అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి. సో మనం ఇండియన్ బ్యాంకులో 100 రూపాయలు వేసుకుంటే 18 రూపాయలు ఆర్బీఐకి వెళ్తాయి. మరి ఇక్కడ సేమ్ ఉంది కదా అంటే ఈ 18 రూపాయలు ఏవైతే ఉన్నాయో గోల్డ్ రూపంలో వెళ్ళొచ్చు, బాండ్ రూపంలో వెళ్ళొచ్చు, నగదు రూపంలో కూడా వెళ్ళవచ్చు. సో అది తేడా అన్నమాట. కానీ సిఆర్ఆర్లో హాట్ క్యాషే వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఈ రేట్స్ మనకు ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే కింది వారిని జతపరచండి అని చెప్పి అడుగుతున్నారు, కాబట్టి ఆస్పిరెంట్స్ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ను ఆర్బీఐ పెంచింది. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భారతదేశంలో ఇది 1990sలో అనమాట, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 96, 97 ఆ ప్రాంతంలో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ని ప్రవేశపెట్టింది. సో ఏం లేదు, మనకు ఆదాయానికి వ్యయానికి వ్యత్యాసం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఖర్చు మాత్రం 105 రూపాయలు చేస్తున్నాడు, అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ అన్నది.
ఇలా వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమేర అప్పు తెచ్చుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారు, మీ ఇన్కమ్ 100 రూపాయలు ఉంది, ఖర్చు 110 రూపాయలు ఉంది, రైట్? అప్పుడు మీరేం చేస్తారు, ఆ నెలకు సంబంధించి 10 రూపాయలు ఎక్కడైనా అప్పు తెచ్చుకుంటారు. సో అదనమాట. తర్వాత మీ దగ్గర ఉన్నప్పుడు తీర్చేస్తారు. సేమ్ అంతే అన్నమాట. దాన్ని వేస్ అండ్ మీన్స్ ఇన్ అడ్వాన్స్ అని అంటారు. అయితే అన్ని రాష్ట్రాలకు కలిపి గతంలో 47,010 కోట్ల మేర ఆర్బీఐ అందుబాటులో ఉంచింది. అయితే ఇప్పుడు 47,010 కోట్లకు బదులు 60,118 కోట్లు, సో 60,118 crore మేర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రూపంలో నగదును అందుబాటులోకి తెచ్చింది, రైట్? అండ్ నెక్స్ట్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్గాన చూస్తే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అన్నమాట. అంటే తేలియాడే సౌర ప్లాంట్ అని అర్థం. సో మనకు ఇది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ రైల్వే అంటే భారతదేశంలో మధ్య రైల్వే వాళ్ళు ఒక తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటారు, ఇగత్పురి లేక్ పశ్చిమ కనుమల్లో ఉంటుంది. సో ఇగత్పురి లేక్ పశ్చిమ కనుమల్లో ఇగత్పురి లేక్ వద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను సెంట్రల్ రైల్వే వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మనకు బాగా ఈ అంశం వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఈ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది మినీరత్న హోదాను పొందింది. సో భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మహారత్న, నవరత్న, మినీరత్న కేటగిరీ 1, మినీరత్న కేటగిరీ 2 అని విభజించినారు. సో ఈ విధంగా ఇప్పుడు తాజాగా మినీరత్న కేటగిరీ 1 సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో గడిచిన సంవత్సరంలో లాభాలు, అదేవిధంగా టర్నోవర్, ఈ అంశాల ఆధారంగా హోదాలను పెంచుతూ ఉంటారు. సో ఎంత టర్నోవర్ అయితే, ఎంత లాభం అయితే ఏ హోదా వస్తుంది అన్నది ఎకానమీలో సిలబస్లో ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎకానమీ సిలబస్లో ఉన్నది. సో మనం ఇక్కడ ఏ కంపెనీ తాజాగా మినీరత్న హోదా పొందింది, మహారత్న హోదా పొందింది అనేది చూస్తామన్నమాట. అండ్ అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పినాను. కొత్త క్యాబినెట్ కొలువు తీరిన తర్వాత క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా ప్రధానమంత్రిగా 3వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోడీ PMAYకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సో మరి 3 కోట్లు ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు మంజూరైనాయి. ఇప్పుడు ఉన్న ఇళ్లకు అదనంగా మరొక 3 కోట్ల ఇళ్లను అటు గ్రామీణ ఇటు పట్టణ ప్రాంతాల్లో కలిపి నిర్మించాలని నిర్ణయించినారు. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ఈ 2 కలిపి మనకు 3 కోట్లను తాజాగా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారనమాట, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పర్టికులర్ CSIR ఆస్పైర్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఆస్పిరెంట్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వినియోగించుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పైర్ అంటే ఏంటో చూద్దాం. మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో CSIR ఆస్పైర్ వార్తల్లో ఉంది. ఆస్పైర్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఎ స్పెషల్ కాల్ ఫర్ రీసెర్చ్ గ్రాంట్స్ ఫర్ ఉమెన్ సైంటిస్ట్. సో మహిళా శాస్త్రవేత్తలను మరింతగా వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చడం కోసం ఉద్దేశించిన పథకం అన్నమాట. సో ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇటీవలి కాలంలో ప్రభుత్వము మహిళల ప్రోత్సాహకానికి తీసుకున్న చర్యలు ఏవన్నప్పుడు రాజకీయంగా ఏం తీసుకున్నారు, 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు మహిళలకు. అదేవిధంగా ఈ స్టెమ్ కోర్సులు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో మహిళలు చదువుకోవడం కోసం ప్రత్యేకమైన పథకాలు. ఇప్పుడు రీసెర్చ్ కోసము మహిళలు శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధన చేయడం కోసం ప్రత్యేకమైన పథకాన్ని వారికంటూ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రారంభించింది. భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ నెట్వర్క్ వ్యవస్థ. సో ఉమెన్ సైంటిస్ట్ కెన్ అప్లై టు క్యారీ అవుట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ లైఫ్ సైన్సెస్. సో అంటే జీవశాస్త్రాలు, కెమికల్ సైన్సెస్, రసాయన శాస్త్రాలు, ఫిజికల్ సైన్సెస్, భౌతిక శాస్త్రాలు, ఇంజనీరింగ్ సైన్సెస్, ఇంజనీరింగ్ సంబంధించిన శాస్త్ర సాంకేతిక అంశాలు ఇంటర్ డిసిప్లినరీ, అటు ఇటు అవసరం అవుతాయి కొన్ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ. సో టెక్నాలజీ అంటే కంప్యూటర్లను ఉపయోగించి జీవశాస్త్రానికి సంబంధించినవి తెలుసుకోవడం. సో అలా ఎక్స్క్లూజివ్గా 300 మంది మహిళలు ఇందులో లబ్ధి పొందనున్నారు. సో మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే, సాధారణంగా చాలామంది ఆస్పిరెంట్స్ రిజర్వేషన్ అట్లా రాస్తారు. ముందు ఏం చేయాలంటే రాజకీయ రంగము, శాస్త్ర సాంకేతిక రంగము, సామాజిక రంగము, సేవా రంగం, ఇలా అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇది కూడా మనం మెన్షన్ చేస్తాం అందులో, రైట్? ఇవి మనకు ఎకానమీకి సంబంధించిన అంశాలు. మరొక ఇష్యూతో నెక్స్ట్ కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.